దూకుడు కారణంగా అఖండ 2 ఆగిపోయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది ఇప్పుడు. ఎందుకంటే 14 రీల్స్ ఈరోజ్ సంస్థ కలిసి దూకుడు సినిమాను నిర్మించాయి. అయితే ఆ సమయంలో 14 రీల్స్ సంస్థ ఈరోజ్ సంస్థకి 11 కోట్ల బకాయి పడింది. ఆ డబ్బును వెంటనే చెల్లించాలని అప్పట్లో మద్రాస్ హైకోర్టు 14 రీల్స్ సంస్థని ఆదేశించింది. 2019లోనూ చెన్నై హైకోర్టు ఈ విషయంలో మరోసారి స్పందిస్తూ పాత బకాయి మీద అయిన వడ్డీతో కలిపి మొత్తం 27 కోట్ల రూపాయలను చెల్లించాలని చెప్పింది. అయితే ఆ కేసు విచారణ జరుగుతుండగానే 14 రీల్స్ సంస్థ నుంచి బయటికి వచ్చిన నిర్మాతలు రామ్ అచంట, గోపి అచంట 14 రీల్స్ ప్లస్ అనే పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. అదే సంస్థ అఖండ 2 సినిమాను తెరకెక్కించింది. తాజా వివాదం సందర్భంగా తమకు 14 రీల్స్కు ఎలాంటి సంబంధం లేదని, 14 రీల్స్ పాత ఆర్థిక లావాదేవీలకు తాము బాధ్యులం కామని 14 రీల్స్ ప్లస్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. తమ సినిమా విడుదల ఆగిపోతే బయ్యర్లు, థియేటర్ యాజమాన్యం నష్టపోతారని కూడా 14 రీల్ ప్లస్ కోర్టుకు తెలిపింది. కాగా దీనిపై స్పందించిన ఈరోజ్ సంస్థ కోర్టులో 14 రీల్స్ ప్లస్ ఒకటేనని వాదించింది. దీంతో కోర్టు ఆ వాదనను తోసిపుచ్చుతూ అఖండ 2 సినిమాను రిలీజ్ చేసుకోవచ్చంటూ అక్టోబర్ 30న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిర్మాతలు రిలీజ్ పనుల్లో పడిపోయారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా డిసెంబర్ 3న చెన్నై కోర్టులో ఈరోజ్ సంస్థ మరో పిటిషన్ వేసింది. తమ పాత కేసును మరోసారి విచారించాలని కోరింది. దాంతో అఖండ 2 సినిమా వాయిదా అనివార్యమైంది.